హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇదేదో మోహన్ ఇంపెక్స్ అన్న బ్రాండ్ చాలా పాపులర్ అంట. నేనేదో వీడియోస్‌లోనే చూసాను. ఇదొక వెనిలా కేక్ ప్రీమిక్స్ ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. సో, వాడాను. ఏమైంది తెలుసా? ఎవరో కామెంట్ చేశారు. కొంచెం బేకింగ్ చేయండి. కొంచెం మూడ్ బాగవుతది అని. అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. నిజమే కదా! నేను ఒకటి ఆర్డర్ కూడా పెట్టాను కదా! ఒకసారి చేసి చూద్దామని చెప్పి వెనిలా ప్రీమిక్స్ ఓపెన్ చేశానన్నమాట. సో, చెప్పిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ వీడియోలో కొంచెం సాడ్ అయిపోతే చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టి నాకు కొంచెం మోటివేట్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ పీస్‌ఫుల్ అన్నమాట. అండ్ ఈ కేక్ ప్రీమిక్స్ నేను తీసుకోండి అని రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే ఇది మైదాతో చేసిందే. దాని తర్వాత కొంచెం కొంచెం ప్రిజర్వేటివ్స్ అవి కూడా ఉన్నాయి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. కాకపోతే ఎన్ని సార్లు చేసినా సరిగ్గా రాట్లేదు కదా! ప్రీమిక్స్‌తో చేస్తే ఎలా వస్తదో చూద్దాము అని ఊరికే అలా తీసుకున్నా. బయట కప్ కేక్స్ అవి కొనుక్కునే బదులు క్విక్‌గా అయిపోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, పర్లేదు. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వెనిలా అయితే బేసిక్‌ది అండ్ కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించి నేను ఇది తీసుకున్నాను. మన ఈ అగారో స్టాండ్ మిక్సర్ ఉంది కదా! ఇందులో నేను అది 1 కేజీ ప్యాకెట్ నేను జస్ట్ ఒక 250 గ్రామ్స్ అలాగా చేశాను. జస్ట్ టేస్ట్ చూద్దామని చెప్పి. నేను చెయ్యక ఈ మిక్స్ ఒకటి కలిపితే అప్పటి వరకు కరెంట్ బాలేదు. ఇలా మిక్స్ కలిపి టిన్‌లో వేశాను, పవర్ పోయింది. పోయి వచ్చి అలా బిజార్ చేసింది. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను. మనకి చిరాగ్గా ఉన్నప్పుడు అన్నీ చిరాకు పెడతాయి మనకి. అండ్ ఈ కప్ కేక్స్‌లో వేశాను. కొంచెమే కదా అని చెప్పి. చూస్తే ఆ టిన్నేమో ఇందులో దూరలేదు. ఓహ్! షిట్ అనుకోని దాని తర్వాత వేరే టిన్‌లోకి మారుద్దాం అనుకున్నా. ఈ బటర్ పేపర్ ఉంటది కదా! అది పెట్టేసాను. అదే దాంట్లో నుంచి తీస్తే బోలెడంత బ్యాటర్ వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ టిన్‌లోని డైరెక్ట్‌గా కప్ కేక్స్‌ది అలా పెట్టి ఏవో నానా పాటలు పడి బేక్ అయితే చేశాను. ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ వెయిటింగ్. చేసిన తర్వాత టేస్ట్ అయితే సేమ్ మనం బయట బేకరీలో ఎలా ఉంటదో సేమ్ ఉంది. నాకప్పుడు డౌట్ వచ్చింది. వీళ్ళు ఈ ప్రీమిక్సెస్ ఇవి హోల్‌సేల్‌గా కొనేసి చేసి అమ్మేస్తారేమో, వాళ్ళకి అందుకే బోలెడు డబ్బులు మిగులుతాయేమో అనిపించింది. ఎందుకంటే బేకరీలో వీటిల్లోని మార్జిన్ చాలా ఎక్కువ ఉంటది. అండ్ అనిపించిందన్నమాట. సో, టేస్ట్ ఎలా వచ్చింది? బా వచ్చింది. వీడియో ఏది అంటే పవర్ పోయి వచ్చి చిరాకొచ్చి నేనింక తీయలేదు. అండ్ పాస్తా చేద్దాం ఈరోజు. సింపుల్ రెసిపీ ఒకటి చూస్తాను. ఇది డిసానో పాస్తా. బావుంటది. ఇది 100% డరం వీట్‌తో చేస్తారనమాట. అగారోవి నేను ఇది అన్ని లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చూడండి. ఇప్పుడు మనకి అమెజాన్‌లో సేల్ రన్ అవుతుంది కదా! మీరెవరైనా ఏదైనా ఏవైనా తీసుకుందాం అనుకుంటే కనుక యూ కెన్ టేక్ ఇట్ నౌ అన్నమాట. సో, ఈ పాస్తా చేయడం కోసం అని చెప్పి నేను వైభవ్ నాన్ కోసం చేస్తున్నాను. జస్ట్ బేసిక్ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. మనం కోహుత్ దాంట్లోని ఒక 2, 3 పౌడర్స్ కొన్నాం, గుర్తుందా? అదే వెజిటబుల్ పౌడర్స్. టమాటో పౌడర్ ఒకటి, క్యారెట్ పౌడర్ ఒకటి, బీట్రూట్ పౌడర్ ఒకటి కొన్నాం కదా! వాటిలతో చేద్దాం. దానికోసం ఈ పాస్తా ఫస్ట్ బాయిల్ చేసేసుకుందాము. వాటర్ బాయిల్ చేసేసి అందులో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి ఈ పాస్తా కూడా వేసేసుకోవాలి. ఒక 13-15 మినిట్స్ ఉంచితే మనకి బాగా కుక్ అవుతది. చిన్న పిల్లలకి ఇచ్చినప్పుడు ఒక 15-16 మినిట్స్ అయినా కూడా ప్రాబ్లమ్ లేదు. వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటది. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ కానీ, బటర్ కానీ ఏదన్నా వేసుకోవాలి. తర్వాత కొంచెం గార్లిక్ వేసుకుందాం. గార్లిక్ ఫ్లేవర్‌తోని ఎంత క్విక్ రెసిపీ అంటే జస్ట్ మనకు ఒక 1-2 మినిట్స్‌లో అయిపోయింది. ఈ రెసిపీ వైభవ్‌కి నచ్చింది గూడా. సో, నాకు ఈ పౌడర్స్ కొన్ని మంచి పని చేశాంలే, ఇంక మర్చిపోకుండా వాడియాలిరా బాబు అనిపించింది. సో, ఇది సెట్ అయితే మన దగ్గర డీహైడ్రేటర్ ఉంది గదా! అది బయటికి తీసి నేనే పౌడర్స్ చేసేసుకుంటా. సో, బటర్‌లో గార్లిక్ ఎప్పుడైనా ఫ్రై చేస్తే ఆ రెసిపీ చాలా యమ్మీగా వస్తది. ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. కాకపోతే మంచిగా ఫ్రై అవ్వాలి బటర్‌లో. అప్పుడే బావుంటది. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? షేర్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు. అండ్ మన పౌడర్స్ తీసాను. ఈరోజు ఇంకా కొంచెం టమాటో పౌడర్ ఒక హాఫ్ స్పూను, క్యారెట్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఏసాను. జస్ట్ ఇంక వాటర్‌లో మిక్స్ చేసేసుంటే ఇంకొంచెం ఈజీగా అయిపోయేది. ఇలా డైరెక్ట్‌గా వేసాను గదా! అందుకని నెక్స్ట్ టకటక చేసేయాల్సొచ్చింది. ఎందుకంటే మాడిపోద్ది. అదొకటి. ఇది ఫస్ట్ టైమ్ చేయడం కాబట్టి అలా కొంచెం అనిపిచ్చింది. కానీ బానే వచ్చింది టేస్ట్. ఇవి జస్ట్ డీహైడ్రేటెడ్ పౌడర్స్ అండి. ఇందులో ఏముండవు. కాబట్టి మీరెవరైనా టైం లేని వాళ్ళకి, ఆఫీసెస్‌కెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఇలా పిల్లలున్నప్పుడు మనకి ఇలాంటివి కొంచెం తెచ్చుకుంటే ఈజీగా ఉంటదన్నమాట. ఈవినింగ్ స్నాక్‌లా కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లా కానీ ఇస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు.
మనం ఇదే చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ కదా, క్యారెట్ ఇవన్నీ మిక్సీ చేయాలి అంటే. నేను తీసుకోండి నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ నాకు నచ్చిందని నా ఆనందం మీతో షేర్ చేస్తున్నాను అంతే. తర్వాత ఇంకా ఇప్పుడు ఇది బాగా ఓన్లీ వెజిటేబుల్ వేస్తే అంత టేస్టీగా అనిపించదు కదా, అందుకని ఒక చీజ్ స్లైస్ కూడా వేసేద్దాం. సో ఈ పాస్తా కూడా వేస్తే తినడానికి నేను చాలా డ్రైగా చేస్తున్నాను ఈరోజు, అప్పుడు వాడి చేత్తో పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుందని. సో ఒక చీజ్ స్లైస్ కూడా వేసేద్దాము. క్లోజ్ చేసి ఆ చీజ్ మెల్ట్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది. అండ్ ఓటీటీలో సరిపోదా శనివారం మూవీ కూడా వచ్చింది అప్పుడే, ఆల్మోస్ట్ 1 month కూడా అయినట్లేదు. ఈరోజు అది కూడా వచ్చేసింది. సో ఫాస్ట్గా మూవీస్ వచ్చేస్తున్నాయి. మీరు ఎవరైనా చూసారా? నేను పొద్దున్నే లేచి ఒక ఉద్యమం లాగా కష్టపడి అటు పని చేసుకుంటూ ఇక్కడ వీడిని చూసుకుంటూ, వీడు గోల్ చేస్తున్నాడు అండ్ నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, అలా అన్ని చేస్తున్నా సరే సినిమా చూసేయాలి, చూస్తేనే నీకు ఆనందం వస్తుంది అని చెప్పి నేను చూస్తాను. 1 time వాచ్ అంతే, సూపర్ డూపర్ బంపర్ అనిపించలేదు, అలా అని అస్సలు బాగాలేదని కూడా అనిపించలేదు. ఒకసారి చూడొచ్చు. అండ్ మన పాస్తా రెడీ అయిపోయింది. దాని తర్వాత ఇంకొంచెం అలా కబుర్లు చెప్పుకొని మనం వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాము. సో చూసారు కదా, చీజ్ మంచిగా మెల్ట్ అయిపోయింది అండ్ అది కూడా చూడ్డానికి కూడా టేస్టీగానే కనిపిస్తుంది కదా. అమెజాన్లో మీరేమైనా తీసుకుంటున్నారా? ఈ గ్రేట్ ఇండియన్ సేల్ అనుకుంటా, నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సేల్ అనుకుంటా. ఈ టైంలో మనకి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనం అమెజాన్లో ఏమైనా తీసుకునేటప్పుడు, అమెజాన్ అనే కాదు లైక్ ఎన్ని ఆన్లైన్లో మనం ఏమైనా కొందాము అనుకుంటే మనం చూడాల్సింది ఏంటంటే కార్డ్ ఆఫర్స్ ఏమున్నాయి అనేది. సో కార్డ్ మీద ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా బాగుంటాయి. లైక్ పెద్దవి మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, వాషింగ్ మెషిన్స్, అలా ఏవైనా తీసుకుందాం అనుకున్నప్పుడు ఇలాంటి సేల్లో తీసుకుంటే కొంచెం తక్కువ రేట్కి వస్తాయి కదా, అందుకని చెప్పి మీకు ఏమైనా అవసరం ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేస్తే అక్కడ పనీర్ కాదు, బీట్రూట్ ఫ్రై చేస్తున్నా, సింపుల్ బేసిక్దే. సో అలా నడుస్తుంది అంతే మా రోజులన్నీ కూడా. నథింగ్ స్పెషల్, నథింగ్ ఎగ్జైటింగ్, జస్ట్ నార్మల్ డే విత్ ఇంకా నార్మల్ కన్నా కొంచెం చిరాకు డేస్ అన్నమాట. సో అంతే, అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ అమెజాన్లో నా పేజ్ లింక్స్ ఇస్తాను, స్టోర్ ఫ్రంట్ది. మీకు ఎవరికైనా మా ఇంట్లో ఏమైనా నచ్చితే మీరు తీసుకుందాం అనుకుంటే యూ కెన్ ఫైండ్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఎట్ వన్ ప్లేస్ అన్నమాట. సో ఆ స్టోర్ ఫ్రంట్లో ఉంటాయి అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. వైభవ్ నాన్నకి వాడేవి, మా ఇంట్లో ఉండే సామాన్లు అన్ని నాకు గుర్తున్నంత వరకు అన్ని యాడ్ చేస్తాను. మీకు ఇంకా స్పెసిఫిక్గా ఏమైనా ప్రోడక్ట్స్ గురించి కావాలి అనుకుంటే మీరు చెప్పండి, ఐ విల్ షేర్ ద రివ్యూ. ఓకేనా? సో ఈ బీట్రూట్ ఇలాగా గ్రేట్ చేసి కుక్ చేసినప్పటి నుంచి నేను కూడా తినగలుగుతున్నాను. నాకు ముందైతే బీట్రూట్ తినమంటే అమ్మో అదొక పనిష్మెంట్ లాగా ఫీలింగ్ వచ్చేది. మా మమ్మీ చిన్నప్పుడు పులావ్ చేసినప్పుడు అన్నిటిలోనే ఒక బీట్రూట్ ముక్క వేసేది అన్నమాట. అంతే, నాకు ఏడుపు ఒక్కటే తక్కువ, ఏడుపు వచ్చేది. అప్పుడు నా కోసం ఇంకా ముందు ఆ కలర్ అంతా రెడ్గా అయిపోతే నాకు అస్సలు తినాలనిపించేది కాదు. అప్పుడు బీట్రూట్ ఒకటి స్కిప్ చేసేది నా కోసం మళ్ళీ. సో కానీ ఇలా గ్రేట్ చేసిన తర్వాత బాగుంటుంది, తినాలనిపిస్తుంది. సో అంతే, అయితే బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.